హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సరయూ డ్రీమ్స్. ఓం సాయిరామ్ అండి. బాబా చేసిన ఎన్నో మహిమలలో ఇది కూడా ఒక స్టోరీ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ బాబాకి ఎంతో ముఖ్యమైన మరియు ఎంతో ఇష్టమైన భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్. ఇతని జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఘటనను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని నా కోరిక. ఇక కథలోకి వెళ్దామా. శ్రీ సాయి భక్తులలో ముఖ్యమైన భక్తుడు నానాసాహెబ్ చందోర్కర్. ఈయన డిప్యూటీ కలెక్టర్గా ప్రత్యేక అధికారిగా షిరిడీకి వచ్చేవాడు. తాను డిప్యూటీ కలెక్టర్నని చాలా అహంభావంగా ఉండేవాడు. సాయిబాబాను ఒక ఫకీరుగా ఎంచి చులకనగా చూసేవాడు. అప్పటికే సాయిబాబా వారి దగ్గరకు చాలామంది భక్తులు వచ్చేవాళ్ళు. కొంతమంది నానాసాహెబ్ చందోర్కర్ని కూడా సాయిబాబా దర్శనం చేసుకోమన్నారు. తాను ప్రభుత్వ అధికారినని, సాయిబాబా ఒక సాధు అని, తాను సాయిబాబాను దర్శించనని కరాఖండితంగా చెప్పాడు. ఒకరోజు బాబావారే శ్యామను పంపించి నానాను రమ్మని కబురు చేశారు. ఇక తప్పదు అనుకొని నానాసాహెబు బాబాను చూడడానికి వచ్చాడు. బాబావారు నానాతో, నానా, నీది నాది 4 జన్మల సంబంధం. నీవు మర్చిపోవచ్చు, కానీ నేనెందుకు మర్చిపోతాను బిడ్డా. నీవు నా దగ్గరికి రానన్నావటగా. రాను రాను అని మొరాయించుకొని కూర్చొని ఉన్న నిన్ను గాలిపటానికి దారం కట్టి లాగినట్లుగా నా భక్తుణ్ణి నా దగ్గరికి చేర్చుకుంటాను. నీవు ఎక్కడున్నా నా సహాయం కోరినా తప్పక సహకరిస్తాను అంటూ నిత్యాగ్నిహోత్రంలో విభూదిని ప్రసాదంగా ఇచ్చారు సాయిబాబా. విభూది ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయాడు నానా. ఇలా కొంతకాలం గడిచిపోయింది. నానాసాహెబ్ చందోర్కర్ తాత తండ్రుల నుండి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారమును అనుసరించి రాజస్థాన్లోని కైలాసగిరిపై హరిశ్చంద్ర గుట్టపై గల పరమేశ్వర కళ్యాణం చూడడానికి ప్రయాణమైనాడు. కొంచెం దూరం ఎడారి ప్రదేశం, కాలినడకన ప్రయాణం చేయవలసి ఉంది. మండు వేసవి కాలం. తాను తెచ్చుకున్న మంచినీళ్ళన్నీ అయిపోయినాయి. ఒక్క చుక్క కూడా నీరు కనబడలేదు. నీరు కూడా తన దగ్గర ఉన్నవన్నీ అయిపోయాయి. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా ఎండమావులే కానీ గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చి రక్షించేవాడే లేడు. తనకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చాలా దాహం వేస్తుంది. నాలుక తడి ఆరిపోతుంది. కాళ్ళు కాలుతున్నాయి. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఆ పరిస్థితిలో ఉన్న నానాకు షిరిడీలోని సాయి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నానా, నీది నాది 4 జన్మల బంధం. నీవు మర్చినా నేను మరుతున్నా. నీవు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నా సహాయం కోరిన తక్షణమే నీ ముందుంటాను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి నానాకు. వెంటనే నానాసాహెబ్ చందోర్కర్ ఆ ఎడారిలో, దయాకరో మేరే బాబాసాయి, తేరే బినా మేరే కోయి నహీ నహీ అని ప్రార్థించాడు. షిరిడీలో ద్వారకామాయిలో ఉన్న సాయినాథుడు దాహం దాహం అని కేకలు పెడుతూ అక్కడ అంతర్ధానమైపోయి ఒక కొండవాని వేషంలో ఎడారిలో ప్రవేశించి కుప్పగా కూలిపోబోతున్న నానాసాహెబ్ చందోర్కర్ను శిరస్సును తన ఒడిలో పెట్టుకొని పక్కనే ఉన్న ఒక ఇసుక పొరను తొలగించగా ఒక నాపరాయి ఒకటి వచ్చింది. ఆ నాపరాయిని కూడా తొలగించగా అక్కడే మధురమైన జలం కనబడింది. ఆ జలంతో నానాసాహెబ్ చందోర్కర్ ముఖంపై చల్లి నానాసాహెబ్ చందోర్కర్ తెలివి వచ్చేలోగా అక్కడి నుండి మాయమైపోయి వెళ్ళిపోయాడు సాయిబాబా. స్పృహలోకి వచ్చిన నానాకు కళ్ళు తెరిచి చూసేసరికి మధురమైన జలం కనబడుతుంది. ఎక్కడ చూసినా జనసంచారం అయితే లేదు, కానీ అడుగుజాడలు ఉన్నాయి. అప్పుడు తనకి అర్థమైంది. తను ఏమని ప్రార్థించాడు? దయాకరో మేరే బాబాసాయి, తేరే బినా మేరే కోయి నహీ నహీ అని ప్రార్థించాడు కదా. సో అందుకనే బాబా తనను వచ్చి రక్షించాడని తనకు అర్థమైంది. అప్పుడు నానా అన్నాడు, బాబా, నీకు 4 జన్మల సంబంధం సరిపోదు. 4000 జన్మలెత్తినా నేను నీ వాడనే బాబా అని జీవితాంతం కృతజ్ఞుడై బాబా సేవలు చేస్తూ తరించిన భక్తాగ్రేసుడు నానాసాహెబ్ చందోర్కర్. చింతలన్నీ మాని ఎవరైతే నన్ను ప్రార్థిస్తారో వారి మంచి చెడ్డలు అనగా యోగక్షేమాలు చూస్తాను అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి ఉపదేశిస్తే సద్గురు సాయినాథుడు నిరూపణ చేసిన సంఘటనే నానాసాహెబ్ చందోర్కర్ను ఎడారిలో దాహబాధ నుండి కాపాడుట. ఇది అండి ఈరోజు స్టోరీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓం సాయిరామ్. బాబాకు సంబంధించి మరి ఒక వీడియోతో, తాను చేసిన మహిమలతో మరి ఒక మహిమతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.